టు స్టూడియో ఇన్ తెలుగు. మహిళలు ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకేయాలని అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ డి అపన్న, రిటైర్డ్ సివిల్ సర్జన్ జీవీఎస్ఎల్ అనురాధ, ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు కె పద్మనాభం, రాష్ట్ర అధ్యక్షులు శాస్త్రి పేర్కొన్నారు. కాకినాడ పెన్షనర్స్ భవనంలో ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ డి అపన్న, రిటైర్డ్ సివిల్ సర్జన్ జీవీఎస్ఎల్ అనురాధ, ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు కె పద్మనాభం, రాష్ట్ర అధ్యక్షులు శాస్త్రి మాట్లాడారు. అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరియు ఆహ్వానం తెలియపరచుకుంటున్నాను. నా పేరు శేషగిరి. నేను ఇక్కడ ట్రెజరర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఏపీ జేఏసీ కో చైర్పర్సన్గా ఉమెన్ వింగులో, కాకినాడ వింగులో కో చైర్పర్సన్గా పనిచేస్తున్నాను. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకుంటున్నాము అని అంటే మహిళల మీద ఒక చిన్న పాట మెట్రో రైల్ నడిపింది. అట్లాగే అందరూ కూడా చాలా మంది మహిళలు చాలా ఇదిలో ఉండి సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు. ప్రతి ఇంటిలో కూడా ప్రతి మహిళ కూడా ముందుకు వస్తూ మేము చెయ్యలేదంటూ ఏమీ లేదు, మేము చెయ్యగలము అని చెప్పవచ్చు. మహిళల గురించి చెప్పాలి అంటే తండ్రి దగ్గర ఎన్ని లక్షల ఆస్తి ఉన్నా కూడా అక్కడ భార్య లేకపోతే అసలు ఏమీ చేయలేడు. దానికి మేమే ఒక ఉదాహరణ. ఇప్పుడు మా అమ్మగారు చనిపోయారు. మా అమ్మగారు చనిపోయిన తర్వాత మేము అజ్ఞానంలోనే ఉన్నాం. నాన్నగారి దగ్గర డబ్బు బాగా ఉంది, కానీ మేమేమి చెయ్యలేని పరిస్థితి. కానీ మాలో చాలా అసలు అమ్మవారి శక్తులన్నీ మాకే ఉన్నాయండి. దానికోసం చాలా గర్వపడుతున్నారు చెప్పుకోవడానికి. ఒక 20% ఎలా ఉందంటే స్త్రీలు చాలా హింసకి లోనవుతున్నారు. గృహ హింసకి, శారీరక హింసకి, మానసిక హింసకి, ఇంట్లోను బయట ఆఫీస్లోను చాలా హింసకి గురవుతారండి. మన తోటి మహిళలుగా ఎవరైనా హింసకి గురైతే వాళ్ళకి మన ధైర్యాన్ని ఇవ్వాలి. మనం సహాయం చేయవలసిన అవసరం లేదండి. వాళ్ళకి ధైర్యాన్ని, మెంటల్ గా ధైర్యం ఇస్తే తిరగబడితే ఇంకా ఆవిడకి ఎదురు ఎవరు ఉండరండి. కాకపోతే వాళ్ళకి మనము మైండ్ పరంగా మనం సపోర్ట్ ఇస్తే చాలండి. ఎవరికైనా అంతే. పక్కన మన మహిళలు పనిచేస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా మనం పాజిటివ్ గా వాళ్ళకి మనం చెప్తే, ఆలోచన చెప్తే వాళ్ళు ఆలోచించుకుంటారు. ఎవరి ఆలోచన వాళ్ళకి ఉంటాయండి. వాళ్ళకి నచ్చిందే తీసుకుంటారు. ఎవరైనా సరే పక్క వాళ్ళ ఆలోచన చెప్తే వాళ్ళకి నచ్చింది తీసుకొని చేస్తారండి. మనం ఇన్వాల్వ్ అవసరం లేదండి. వాళ్ళకి హెల్ప్ చేస్తే చాలండి. తర్వాత ఆరోగ్యపరంగా కూడా మహిళలు అస్సలు శ్రద్ధ తీసుకోరండి. మన ఇంట్లో వాళ్ళకి తీసుకుంటాం కానీ శ్రద్ధ మన మీద తీసుకో. కానీ ఫస్ట్ మనం మన మీద, మన ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటే ఆ ఇంట్లో అందరూ 100% హెల్తీగా ఉంటారండి. నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. మరలా ఇంకొక సూచన ఏంటంటే ఈ నెల 30వ తారీఖుని మన ఆఫీస్ ఆవరణలో కొత్తగా మన సాయంత్రం 3:30కి ఉగాది పంచాంగ శ్రవణం మన భట్టాచార్య గారు, అదేవిధంగా మన గరికపాటి మాస్టర్ కూడా ఇద్దరి చేత కూడా 1 గంట పంచాంగ శ్రవణం ఉంటుందని మీకు అందరికీ తెలియపరుస్తూ, మరి వచ్చే నెల 4వ తారీఖున కూడా 5వ తారీఖు యాజిటీగా మన మంత్రి సమావేశం ఉంటుంది. ముందు రోజు కూడా 4వ తారీఖుని ఒక ప్రత్యేక కార్యక్రమం గురించి శాస్త్రి చెప్పడంతో ఆ కార్యక్రమం కూడా 4వ తారీఖు తప్పగా అందరినీ కోరుతూ, మరి శాస్త్రి గారు చెప్పినట్టుగా